మేఘము ప్రత్యక్ష గుడారం నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలు ప్రయాణము చేశారు. మేఘము ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు ఆయన సన్నిధి ప్రత్యక్ష గుడారంలో ఉన్నంత వరకు వేచి చూశారు. వేచి చూచే సమయం ఉంది, ముందుకు నడిచే సమయం ఉంది. ఆ సమయము దేవుని చిత్త ప్రకారము నీవు నేను, నీ కుటుంబము నా కుటుంబము, నీ భవిష్యత్తు నా భవిష్యత్తు, నీ కెరీర్ నా కెరీర్ ప్రారంభిస్తే దేవుడు మనతో ఉంటాడు గనుక మనకు జయం ఉంటుంది. ఒకవేళ దేవుడు లేకుండా నీ ప్రయాణము నా ప్రయాణము, నీ ప్రయత్నము నా ప్రయత్నం ఉంటే ఓటమి ఉంటుంది. కృపచేత రక్షించబడిన నీవు నేను పరిశుద్ధాత్మ స్వరాన్ని, పరిశుద్ధాత్మకు లోబడి ఆత్మ నడిపింపు ద్వారా నువ్వు ప్రయాణం చేస్తే, నేను ప్రయాణం చేస్తే అది మనకు జయము.